ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. నో, ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వి ఆర్ మోర్ దెన్ కాంకర్స్ through him who loved us. Romans chapter 8 verse 37. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అన్నిటిలో అత్యధికమైన విజయాలను దయచేయబోతున్నాడు. పడిపోయాను, లేవలేను అనే స్థితిలో నుండి గొప్పగా నిన్ను నిలవబెడుతున్నాడు. సాధారణమైన విధంగా నీవు విజయము పొందుకోవు గాని అసాధారణంగా, అనగా ఎవ్వరు కూడా ఊహించని రీతిలో నీవు అనుకుంటున్న దానిలో విజయము సాధిస్తావు. అనేకులు ఈ లోకములో గెలవడం కోసం ఏదైనా చేస్తారు. వారి డబ్బును, వారి శక్తిని, వారి పలుకుబడిని, వారికి ఉన్న జ్ఞానాన్ని అన్నిటినీ వాడుతుంటారు. అయినా సరే కొన్నిసార్లు ఓడిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కదండి. క్రికెట్లో కొన్ని సందర్భాల్లో ఒక టీం గెలవడం కోసం ప్రత్యర్థి టీంలో ఉన్న వారిని కొంటారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారు. దానికి కారణం ఎలా అయినా సరే మేమే గెలవాలి, మేమే ఈ కప్పును సాధించాలి అని. కానీ ఆ విజయము నిజమైనది కాదు. దొరికితే వారిని క్రికెట్ నుండే బహిష్కరిస్తారు, నిషేధిస్తారు. అంటే మనిషికి ఎంత రిస్క్ అయినా పర్వాలేదు, ఎవరెట్టిపోయినా అవసరం లేదు, వారు గెలవడం ముఖ్యం. పేరు కోసమో, పరువు కోసమో, కుటుంబం కోసమో, ఆధిపత్యం కోసమో, కారణం ఏదైనా అయ్యుండొచ్చండి. కానీ గెలవాలి, విజయం సాధించాలని తాపత్రయపడుతుంటారు. అయితే మన దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ఓడిపోనివ్వడండి, మనకు ఓటమిని రానివ్వడండి. మనము ఎదుర్కొంటున్న బాధలలో, హింసలలో, కరువులలో, ఉపద్రవములో మనకు అత్యధిక విజయాన్ని ఇస్తాడు. ఆ అత్యధిక విజయము ఏదో చెడు మార్గములో నుండి వచ్చేది కాదు, ఎవరినో ప్రలోభ పెడితే వచ్చేది కాదు. ఆ గొప్ప విజయము యథార్థముగా వచ్చేది. అత్యధిక విజయము ఏంటి అంటే ఎవ్వరు కూడా ఊహించనిది. మనందరికీ ఎలక్షన్స్ జరిగాయి, అందరూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. మన నాయకుడు, మనము అభిమానించే పొలిటీషియన్ నార్మల్గా గెలవాలని అనుకోము కదండి. 100 ఓట్లు తేడాతోనో 1000 ఓట్ల తేడాతోనో గెలిస్తే అలా గెలిచిన పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి చూపిస్తామని కొందరు సవాల్ చేస్తుంటారు. అలా గెలిచినప్పుడే వారు సంతోషిస్తారు. ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు ఆశ్చర్యపోతారు. అది అత్యధిక విజయము అంటే. ఈ రోజున నీ జీవితంలో నీవు కూడా అత్యధిక విజయమును పొందుతావు. నీ ఉద్యోగ వ్యాపారాలలో, నీ పరిచర్యలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క చదువులలో, ఈరోజు నీవు పోరాడుతున్న అనారోగ్యముతోనైనా, ఆర్థిక ఇబ్బందులతోనైనా నీవు అత్యధికంగా విజయమును సాధించి తీరుతావు. భక్తుడు అంటున్నాడు, మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని, మేము ఎంచబడిన వారము అని. అనగా అపోస్తులు చేస్తున్న పరిచర్యను బట్టి, వారు ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి అందరూ కూడా వీరు ఎప్పుడో ఒకప్పుడు బంధింపబడి చంపబడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, యేసును గురించి ప్రకటించొద్దంటే వినకుండా ప్రకటిస్తూనే ఉన్నారు, వీరి పని అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎవ్వరు వారి పనిని ఆపలేరు. ఎవ్వరు వారి యొక్క పరిచర్యలో విజయం సాధించకుండా వారిని అడ్డుకోలేరు అని రూఢిపరుస్తున్నారు. మరణమైనను, జీవమైనను, ప్రధానులైనను ఎవరైనా వారిని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేవు అని నమ్ముతున్నారు. ఈరోజు నీవు కూడా నమ్మాలి. ఏంటో తెలుసా? నీకు అత్యధిక విజయము వస్తుందని. నిజమే, నీ పరిస్థితి కూడా వధకు తేబడిన గొర్రెల వలె ఉన్నదేమో. ఈ లోకమంతా ఇక నీకు భవిష్యత్తే లేదని అనుకుంటుందేమో. నీకున్న అనారోగ్యాన్ని బట్టి నీవు చనిపోతావని వారు యోచిస్తున్నారేమో. నీకున్న అప్పులను బట్టి కలిగినవన్నీ
అమ్మి వేసుకొని భికారివైపోతావు అని ఆలోచిస్తున్నారేమో. నీ కుమార్తె నీ కుమారుడు ఇక చేతికి రారు, వారి దుర్వ్యసనాలను బట్టి వారు పాడైపోతారు. నీ భర్త లేదా నీ భార్య మారదు, ఇక ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోవాలి, నీవు నీ కేసులో గెలవవు, నీకు శిక్ష పడుతుంది. ఇలా ఎన్నో విషయాలు ఏదైనా కావచ్చు, నీవు ఓడిపోయే స్థితిలోనే ఈ లోకానికి కనబడుతుండొచ్చు. అయినా కానీ నీవే గెలుస్తావు. అది మామూలు విజయం కాదండి, అత్యధిక విజయము. మరి ఆ గొప్ప విజయము మనకు ఎలా వస్తుందండి అంటే, మనల్ని బట్టి కాదు, మనకున్న వనరులను బట్టి కాదు, మనలను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు వారిని బట్టి మనము విజయమును పొందుకోబోతున్నాం. ఆయనే మనకు సహాయం చేస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనకు బదులుగా వాద్యమాడి మనకు న్యాయము తీరుస్తాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఓటమి అంచులలో ఉన్నప్పటికీ భయపడకు. నీవు నమ్ముకున్న యేసయ్యకు ప్రార్థించు, నీవు తప్పకుండా గెలుస్తావు. దేవుని సన్నిధిన నీవు మొరపెట్టు, నీవు సిగ్గుపడవు. నీతో పాటు నీ దేవుడున్నాడు, నిన్ను గెలిపించి తీరుతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల మా తండ్రి, కరుణగల మా దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ రోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. పడిపోయిన వారందరినీ లేవనెత్తే దేవుడవని, అయ్యా గొప్ప స్థితిలో నిలవబెట్టే దేవుడవని, సాధారణమైనటువంటి కార్యాలు కాకుండా సాధారణమైనటువంటి కార్యాలు మా పట్ల జరిగించి అన్నిటిలో విజయాన్ని అనుగ్రహించే దేవుడవని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించినటువంటి మీ యొక్క మాటలను బట్టి, అమూల్యమైనటువంటి మాటలు, జీవపు మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. అయా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అయా మరి తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారు, వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి గాయములను కట్టండి, వారికి ఉన్న వ్యాధి బాధల నుంచి విడుదల దయచండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత అయా ప్రతి పాపము నుండి వారికి విడుదలను దయచేసి వారికి సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు తండ్రి, కుటుంబంలో ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు, వీటన్నిటినీ అపవాది క్రియలన్నిటినీ లయపరచండి. శాంతి సమాధానము కలిగినటువంటి కుటుంబంగా కుటుంబాన్ని మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి అయ్యా, అప్పుల భారాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని దయచేయండి. అప్పును చూసి భయపడిపోకుండా అప్పు తీర్చుకునేటువంటి జ్ఞానము, అటు బలమును, అటు శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా మరి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి అయా, వివాహము అన్ని విషయాల్లో ఘనమైంది అంటున్నారు ప్రభా. అట్టి కార్యాన్ని మీ యొక్క తండ్రి అయా చిత్త ప్రకారంగా జరిగించుటకు సహాయము దయచేయండి. ఉద్యోగ సమస్యలు, మరి వ్యాపారంలో వచ్చేటువంటి నష్టాలు, వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా నా తండ్రి కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించండి. అవును ప్రభా, న్యాయము తీర్చే దేవుడవు, వారి పక్షాన మీరే ఉండండి ప్రభా. అయా, మరి బీదలను కటాక్షించే దేవుడవు, మీ కరుణా కటాక్షాలు వారిపై చూపమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా, మీ పరిచర్యను జరిగిస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారి సంఘాలను తండ్రి అభివృద్ధి పరచండి. అనేకులు మరి సంఘంలో చేర్చబడడానికి, అయా మీ యొక్క రక్షణ సువార్తను అంగీకరించడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి మిషనరీస్ ని దీవించండి, సువార్థికులను దీవించండి. అనేకులు ప్రభా మీ యొక్క రక్షణ సువార్తను విని అయా మరి తండ్రి వారు రక్షించబడినట్లుగా సహాయం దయచేయండి. అయా, ఎందరైతే బిడ్డలు ఇంకా యవ్వనులను బట్టి, అయా వృద్ధులను బట్టి, అయా చిన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా, వారికి మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత అయా మరి యవ్వనస్తులను నడిపించండి. అపవాది క్రియలను వారిలో నుండి లయపరచండి. అదేవిధంగా చిన్న బిడ్డలను తండ్రి మీరు కాచి కాపాడండి. వృద్ధులను అయా శారీరక బలముతో వారిని నింపి మీ యొక్క శక్తి చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా
అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి తండ్రి వారి యొక్క పనులన్నిటిలో సహాయం దయచేయండి, వారికి కావాల్సిన ఆరోగ్యమును దయచేయండి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. అధికారులకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి, ఎలా ఈ యొక్క దేశాన్ని పాలించాలో, ఎలా అభివృద్ధి పరచాలో ప్రతి విషయంలో తండ్రి మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటూ ప్రభువా, మరి తండ్రి గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలమును దయచేయమని, గర్భిణీ స్త్రీలను తండ్రి అయా వారిని తండ్రి శారీరకంగా బలపరచమని ప్రార్థిస్తుండగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.